వాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా జీవజలమునా ఉదయనా నీలోరతనము నాకిరా జీవజలమునా ఉదయనా నీలోరతనము నాకిరా కొండలలో లోయలలో అడవులలో వనాలలో కొండలలో లోయలలో అడవులలో వనాలలో నా బంధువులు నా చెయ్యి విడిచినప్పుడు, నా స్నేహితులు నా చెయ్యి విడిచినప్పుడు, నా రక్త సంబంధికులు నా చెయ్యి విడిచినప్పుడు, యాజకుడు దాటిపోయిన వేళ, లేవీయుడు దాటిపోయిన వేళ నువ్వు దాటిపోలేదయ్యా. ఈరోజు నా కుటుంబం క్షేమంగా ఉందంటే నీ కృప. నాకు ఈరోజు ఈ క్షేమం లేదు అయ్యా. మందిరాన్ని విడిచిపోయాను. ఎన్నోసార్లు నేను బలహీనంగా ఉన్నప్పుడు నా సేవకుడు నన్ను ధైర్యపరిచాడయ్యా. ఎన్నోసార్లు దుఃఖంలో ఉండి మందిరానికి వచ్చినప్పుడు సేవకుడు ద్వారా నాతో మాట్లాడి నన్ను ఆదరించిన దేవుడవు. నీ వాక్యమే నన్ను బ్రతికించింది నాయన. నీ వాక్యమే నాలో అద్భుతమైన కార్యం చేసిందయ్యా. నీ వాక్యమే నన్ను ఈ రోజు నీ రీతిగా నిలబడితే బిడ్డ ఏనాడు చచ్చిపోదాం అనుకున్నావు. ఈ శ్రమలు భరించలేక, ఈ బాధలు భరించలేక, ఈ వేదన భరించలేక చచ్చిపోదాం అనుకున్నావు. ఊరోజులు పెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావు. కృప కలిగిన దేవుడిని చేయి విడిచినట్టుగా దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఎంతవరకు నేను బలపరుస్తుంది పరిశుద్ధాత్ముడే. ఎంతవరకు నేను ఆదరిస్తుంది ఈ రాత్రి ఈ కోటానికి నడిపించింది పరిశుద్ధాత్ముడే. ఈ రాత్రి ఇంత అద్భుతంగా ఈ కూడిక జరిగించింది పరిశుద్ధాత్ముడే. ఎండిపోయిన ఎముకలు లెక్కించలేని మహాసైన్యమై లేచి నిలబడటానికి కలిగిన కారణాలు దేవుడు, దైవజనుడు, దేవుని వాక్యము, దేవుని ఆత్మ. ఈ 4 అద్భుతమైన సంగతులు ప్రభువా మా సంఘాలలో నిలబడినాయి. మా సంఘాలను ఉజ్జీవింప చేయండి అయ్యా.
నీ రాకడ వరకు ఈ జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్ నాయన అనేక వార్షికోత్సవాలు జరుపుకొందును గాక. సంఘం ఆత్మీయ క్షేమాభివృద్ధి నందును గాక. సంఘంలో అద్భుతమైన కార్యములు జరుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.